హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం ఈ టాపిక్లో మాట్లాడుకోబోయేది ఏంటంటే పశు సంపద, మత్స్య సంపద భారతదేశంలో ఏ విధంగా ఉంది ఏంటి, దీని నుంచి కూడా మనకి ఎక్కువగా బిట్లు వస్తున్నాయి. అందుకనే మేము ఇది మీకు పెట్టడం జరుగుతుంది. మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని యూట్యూబ్లు కనుక మీరు చూసినట్లయితే మీకు చాలా వరకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ మట్టికి తప్పకుండా చేసుకోవాలి. ఓకే, అలాగైతే మత్స్య సంపద గురించి, అదేవిధంగా చూస్తే పశు సంపద గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అయితే భారతదేశం మనకి పశు సంపదలో ఎన్నో స్థానంలో ఉంది అంటే భారతదేశం అనేది అత్యధిక సంఖ్యలో పశు సంపద గల దేశం భారతదేశం. ఓకే, మన భారతదేశం అనేది అత్యధికంగా పశు సంపద కలిగినటువంటి దేశంగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచం మొత్తం పశు సంపదలో భారతదేశం యొక్క వాటా వచ్చేసి 11% ఉంది. 11%గా మనం చెప్పుకోవచ్చు. ఏంటి, మన పశు సంపద వచ్చేసి ప్రపంచం మొత్తం మీద 11% ఉంది. అదేవిధంగా చూస్తే వ్యవసాయ ఉత్పత్తుల్లో పశు సంపద వాటా 30%గా చెప్పుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల్లో పశు సంపద యొక్క వాటా వచ్చేసి 30%గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మన దేశంలో అధిక సంఖ్యలో పశు సంపద గల రాష్ట్రాలు ఏమున్నాయి అంటే అత్యధికంగా పశు సంపద కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ బిట్ అనేది అంతకు ముందు ఒకసారి అడిగారు. ఉత్తరప్రదేశ్ లో 15% ఉంది. 15% ఉత్తరప్రదేశ్ లో ఉందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే మధ్యప్రదేశ్ లో 14%. అదేవిధంగా చూసుకుంటే బీహార్ లో మనకి 9.2% గా ఉంది పశు సంపద అనేది మనకి. ఓకే, అదేవిధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ది 6వ స్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ది 6వ స్థానంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట పశు సంపద. అదేవిధంగా చూస్తే భారతదేశంలోని ప్రతి 100 హెక్టార్ల పంట భూమిలోనూ ఎన్ని పశువులు ఉంటున్నాయి అంటే 113 పశువులు అనేవి ఉంటున్నాయి. ప్రతి హెక్టార్కి 113 పశువులు అనేవి ఉంటున్నాయి. ఏంటంటే అత్యధికంగా పాల దిగుబడినిచ్చే జాతి పశువులు ఏవి అంటే అత్యధికంగా పాలనిచ్చే దిగుబడి గల జాతులు ఏంటంటే గీర్, సింధి, సాహివాల్, దేవేని ఏంటంటే అత్యధికంగా పాల దిగుబడిని ఇచ్చేటటువంటి పశువు జాతులు అనమాట. ఒకసారి మనం చూద్దాం మళ్ళీ ఒకసారి. గీర్, సింధి, అదేవిధంగా చూస్తే సాహిని, సాహినాల్, అదేవిధంగా చూస్తే దేవేని. ఇవన్నీ కూడా అధికంగా పాలిచ్చేటటువంటి పశువు జాతిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే మనకి బర్రెల సంపదలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. బర్రెల్లో 57% బర్రెల్లో మొదటి స్థానంలో ఉంది. 57%తో బర్రెల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉందన్నమాట. తర్వాత చూస్తే 1992 పశు గణాంకాల ప్రకారం దేశంలో పశువులు, బర్రెలు, గొర్రెల సంఖ్య మొత్తం ఎంత అంటే పశువుల సంఖ్య వచ్చేసి 20.45 కోట్లు, బర్రెల సంఖ్య వచ్చేసి 8 కోట్లు, గొర్రెల సంఖ్య వచ్చేసి 5 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే సాగు చేసే ప్రతి హెక్టారు భూమికి అధిక పశు సంఖ్య సాంద్రతను కలిగిన రాష్ట్రం ఏది అంటే మనకి మహారాష్ట్ర అనమాట. హెక్టార్కి 11 పశువులు. అదే విధంగా చూస్తే హర్యానా 2వ స్థానం, హెక్టార్కు 10 పశువులు అనేవి ఉంటున్నాయన్నమాట. ఏంటి, సాగు చేసే ప్రతి హెక్టార్ భూమికి అధిక పశు సంఖ్య సాంద్రతను కలిగి ఉన్నది రాష్ట్రాలు. ఏంటంటే ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. దీంట్లో ప్రతి పాయింట్ నుంచి కూడా మనకి ఏ రకంగానైనా సరే బిట్లు అనేవి రావచ్చు. ఏంటి, ఇక్కడ మనకి మహారాష్ట్ర
మహారాష్ట్రలో హెక్టార్ కి 11 పశువులు ఉంటున్నాయి. అదే విధంగా చూస్తే హర్యానాలో హెక్టార్ కి వచ్చేసి 10 పశువులుగా ఉంటున్నాయి అన్నమాట. తర్వాత చూస్తే గీర్ జాతి పశువులు ఎక్కడ ఉన్నాయి అంటే గీర్ జాతి పశువులు అనేవి గుజరాత్, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర. గుజరాత్, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్రలో ఈ గీర్ జాతి ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత చూస్తే సాహివాల్ జాతి ఆవులు ఎక్కడ ఉన్నవి అంటే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ వీటిల్లో ఉన్నాయన్నమాట. తర్వాత మొత్తం పశువుల సంఖ్యలో పాలిచ్చే పశువులు కాక సేద్యానికి ఉపయోగపడే పశువుల శాతం ఎంత ఉంది అంటే సేద్యానికి ఉపయోగపడే పశువుల యొక్క శాతం భారతదేశంలో మనకి 42% వరకు ఉంది. 42% వరకు ఉందని మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా అధికంగా కనిపించే మేలు రకం పశువులు, దేశవ్యాప్తంగా కూడా అధికంగా కనిపించేటటువంటి మేలు రకం పశువులు ఏంటంటే సింధీ, ఎక్కువగా గుజరాత్ లో కలవు సింధీ జాతే ఎక్కువగా కనిపిస్తున్నాయి దేశంలో మనకి. ఓకే, తర్వాత చూస్తే కరువు పరిస్థితులను తట్టుకుని మెట్ట సేద్యానికి ఉపయోగపడే పశువుల రకాలు అంటే కరువు పరిస్థితులను ఏవైతే తట్టుకుంటున్నాయి అవి తట్టుకుని ఏంటంటే మెట్ట సేద్యానికి ఉపయోగపడే పశువుల రకాలు ఏమున్నాయి అంటే మన నంగోరి రాజస్థాన్, నంగోరి అది ఎక్కడుందంటే మనకి రాజస్థాన్ లో ఉన్నాయి. అదే విధంగా చూస్తే మాల్వి అనేది మధ్యప్రదేశ్ లో ఉంది. అదే విధంగా చూస్తే అమృత మహల్ దక్షిణ కర్ణాటక, కిల్లారి మహారాష్ట్ర, సిరి బెంగాల్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కువగా ఉన్నాయని ఏంటంటే మెట్ట సేద్యాన్ని తట్టుకునేటటువంటి పశువుల జాతిగా మనం వీటిని చెప్పుకోవచ్చు అనమాట. అలాగైతే మీకు ఈ యూట్యూబ్ లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అటువంటి మన బిట్స్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే మనకు తెలిసిందే హరిత విప్లవం అంటే ఏంటి అంటే హరిత విప్లవం అనేది దేనికి సంబంధించింది అంటే పంట ఉత్పత్తికి సంబంధించింది హరిత విప్లవం. అదేవిధంగా చూస్తే నీలి విప్లవం అనేది దేనికి సంబంధించింది అంటే చేపల ఉత్పత్తికి సంబంధించింది నీలి విప్లవం. పసుపు విప్లవం అంటే దేనికి సంబంధించిందంటే నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది. మనం బాగా గుర్తించుకోవాలి, ఇది నూనె గింజల ఉత్పత్తికి సంబంధించిందేమో పసుపు విప్లవం. అదేవిధంగా చూస్తే శ్వేత విప్లవం అనేది దీనికి సంబంధించింది అంటే పాల ఉత్పత్తికి సంబంధించింది శ్వేత విప్లవంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఆపరేషన్ ప్లండ్ ప్రాజెక్ట్ 1 అనేది ఎప్పుడు జరిగింది అంటే ఇది మనకు వచ్చేసి 1970 నుంచి 1981 మధ్యకాలంలో ఇది మనకి జరిగింది. అదేవిధంగా చూస్తే ఆపరేషన్ ప్లండ్ ప్రాజెక్ట్ 2 అనేది ఎప్పుడు జరిగిందంటే 1981 నుండి 1985 మధ్యకాలంలో జరిగింది. ఆపరేషన్ ప్లండ్ ప్రాజెక్ట్ 3 అనేది ఎప్పుడు జరిగిందంటే 1985 నుండి 1996 మధ్యకాలంలో ఇది జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే ఉభయ ప్రయోజనకరం అంటే అటు పాలివ్వడం మరియు ఇటు సేద్యానికి పనికొచ్చే పశువుల జాతులు. ఓకే, ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చాము. ఉభయ ప్రయోజకరం అంటే ఏంటి? పాలు ఇస్తాయి, అదే రకంగా మనకి ఇవి సేద్యానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే అటువంటి జాతులు ఏంటి అంటే ఉభయ ప్రయోజనకరంగా ఉండేటటువంటి జాతులు మేయాతి అనేది, మేవతి
మేవతి అనేది యూపీలో ఉంది. అదేవిధంగా చూస్తే రత్ రత్ అనేది రాజస్థాన్ లో, నిమారి రత్ నిమారి నిమారి అనేది మనకి మధ్యప్రదేశ్ లోని. అదేవిధంగా చూస్తే డంగి డంగి అనేది మహారాష్ట్రలో. మనకి కృష్ణలోయ దక్షిణ మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక లో ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఒంగోలు ఏపీ. ఒంగోలు గిత్తలు ఉభయ ప్రయోజనకరంగా ఉంటాయి. ఏంటంటే పాలు ఇవ్వడానికి, సేద్యానికి రెండిట్లకి కూడా బాగుంటాయి అన్నమాట. ఏంటి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఒంగోలు ఓకే, ఇవి మనకి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మనం దేశం మొత్తం పాల ఉత్పత్తిలో అధిక శాతం వేటి నుంచి లభిస్తుంది? పాలు అనేవి దేశం మొత్తం మీద మనకి దేని నుంచి ఎక్కువగా లభిస్తున్నాయి అంటే గేదెల నుంచి ఎక్కువగా లభిస్తున్నాయి. గేదెల నుంచి పాలు అనేవి ఎక్కువగా లభిస్తున్నాయి. గేదెల నుంచి. అదే గేదెల నుంచి ఎన్ని పాలు అనేవి లభిస్తున్నాయి మనకి అంటే మనం చెప్పుకోవచ్చు 63.8% వరకు కూడా మనకి గేదెల నుంచి పాలు అనేవి లభిస్తున్నాయి. అదేవిధంగా చూస్తే గేదెలలో అధికంగా పాలిచ్చే జాతులు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకుంది ఏంటంటే ముర్రా జాతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న జాతి ఏంటంటే ముర్రా జాతి. ఇది ఎక్కడ ఉంటుందంటే హర్యానా, ఢిల్లీలో ఉంటుంది ఈ జాతి అనేది ఎక్కువగా. తర్వాత మనం చూసుకుంటే బద్వారి చూసుకోండి. బద్వారి అనేది ఇది ఎక్కడ ఉంటుందంటే యూపీ, రాజస్థాన్ లో ఎక్కువగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఉంటాయి ఇవి. తర్వాత సూర్తి అనేది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ మైదానాల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత నీలి రావి ఇది మనకి పంజాబ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో ఉంటాయి. తర్వాత చూస్తే మేషానా గుజరాత్, మధ్యప్రదేశ్ లో ఎక్కువగా ఉంటాయి. నాగపురి అనేది మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చూస్తే గొర్రెల పెంపకంలో సంఖ్యాపరంగా భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే గొర్రెల పెంపకంలో భారతదేశం యొక్క స్థానం మనం బాగా గుర్తించుకోవాలి. 6వ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మనం ఈ గొర్రెల పెంపకం సంఖ్యాపరంగా భారతదేశం యొక్క స్థానం 6వ స్థానం అని చెప్పుకున్నాం. అయితే గొర్రెలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి రష్యాలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత చైనా, తర్వాత ఏమో అర్జెంటీనా, తర్వాత న్యూజిలాండ్, తర్వాత 6వది భారతదేశంగా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, అలాగే తర్వాత గొర్రెలు అధికంగా ఏ ప్రాంతంలో ఉంటాయి అంటే అల్పవర్ష ప్రాంతం. గొర్రెలు అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే అల్పవర్ష ప్రాంతం. ఈ అల్పవర్ష ప్రాంతంలో ఈ గొర్రెలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏంటంటే శుష్క ప్రాంతాల్లో ఉంటుంటాయి. అంటే వ్యవసాయానికి అనుకూలం కానటువంటి ఎక్కువ శుష్క ప్రాంతాల్లో ఈ గొర్రెలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత చూస్తే గొర్రెల సంపదలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? గొర్రెల సంపదలో మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్ అనేది రాజస్థాన్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గొర్రెల సంపదలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గొర్రెల్లో ఎక్కువగా ఉన్నది రాజస్థాన్, తర్వాత గొర్రెలు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 1996-97లో భారతదేశం ఉత్పత్తి చేసిన ఉన్ని పరిణామం ఎంత అంటే 4 కోట్ల కిలోల్లో ఉంది. 4 కోట్ల కిలోల్లో ఉందన్నమాట.
భారతదేశంలో తయారయ్యే ఉన్ని ఏ రకానికి చెందింది అంటే ముతక. అందుకే దీనిని కార్పెట్లు, దుప్పట్ల తయారీకి వినియోగిస్తూ ఉంటారు. మన ఉన్ని ఏంటి అంటే ముతక. ఓకే, తర్వాత జలౌని, బెరి, మాజ్జా, హసన్, మేచేరి అనేవి ఏంటి? జలౌని, బెరి, మాజ్జా, హసన్, మేచేరి అనేవి ఏంటంటే గొర్రె జాతులు. ఇవన్నీ కూడా గొర్రె జాతులు, మనం బాగా గుర్తించుకోవాలి. తర్వాత దేశంలో కేంద్ర ప్రయోజిత గొర్రెల పెంపక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఏంటంటే ముఖ్యంగా 5 గొర్రె పెంపక కేంద్రాలు అనేవి దేశంలో ఉన్నవి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మామిడిపల్లిలో ఎక్కడుందంటే మామిడిపల్లి అనేది ఏపీలో ఉంది. తర్వాత చల్లికేరి అనేది కర్ణాటకలో ఉంది. తర్వాత డాక్సమ్ అనేది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. బైసార్ అనేది యూపీలో ఉంది. ఫతేపూర్ అనేది రాజస్థాన్ లో ఉంది. మొత్తం 5 గొర్రె పెంపక కేంద్రాలు అనేవి మన ఇండియాలో ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్కి వచ్చి మనం బాగా గుర్తించుకోవాల్సిందే మామిడిపల్లి. ఓకే, తర్వాత మనం చూస్తే సెంట్రల్ షిప్ బ్రీడింగ్ ఫార్మ్ ఎక్కడ ఉంది? సెంట్రల్ షిప్ బ్రీడింగ్ ఫార్మ్ ఎక్కడ ఉంది అంటే హర్యానాలోని హిస్సార్లో ఉంది. హిస్సార్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత హిమాలయ పర్వతాలకు చెందిన ముఖ్యమైన గొర్రె జాతులు ఏవి? హిమాలయాలకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి గొర్రె జాతులు ఏమున్నాయంటే మనకి కాశ్మీర్ లోయ, బాద్వారా, బకర్వాల్, రాండ్లార్ బుహేవీర్ ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాలకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి గొర్రె జాతులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత దేశంలో నాణ్యమైన ఉన్ని ఇచ్చే గొర్రెలు ఎక్కడ ఉన్నాయి అంటే దేశంలో మనకి నాణ్యతమైనటువంటి ఉన్నినిచ్చేటటువంటి గొర్రెలు వచ్చేసి సమశీతోష్ణ వాతావరణం గల జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి. అట్లకి చూస్తేనే బాగా ఎక్కువగా ఉన్ననేది ఎక్కువగా ఉంటుంది. మనం అంతకు ముందులో ఒకసారి చూసాము, మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కువగా వాటికి ఉన్ననేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మేకలు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటి? మేకలు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏమిటంటే బీహారు, రాజస్థాన్, యూపీ, ఎంపీ. మధ్యప్రదేశ్, యూపీలో, అదేవిధంగా చూస్తే రాజస్థాన్, బీహార్లో మేకలు ఎక్కువగా ఉన్నాయి. మనం చెప్పాలంటే మేకలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే బీహార్లో ఉన్నాయనే చెప్పొచ్చు. మేకలు ఎక్కువగా బీహార్లోను, తర్వాత రాజస్థాన్, యూపీ, ఎంపీ. ఓకే, తర్వాత ప్రపంచంలో మేకల సంఖ్యలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే మొదటి స్థానంలో ఉంది. అంటే 1/6 అనమాట. 16.6% మన భారతదేశంలోనే ఉంది. మేకల ఉత్పత్తుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఓకే, ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత భారతదేశంలోని ముఖ్యమైన మేకల జాతులు ఏంటి? భారతదేశంలో ముఖ్యమైన మేకల జాతులు వచ్చేసి చంబా, గంది, చేగు. అదేవిధంగా చూస్తే కాశ్మీరీ. చంబా, గంది, చేగు, కాశ్మీరీ ఈ జాతులు అనేవి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కనుక మనం చూసినట్లయితే కాశ్మీర్ లోయలో పెరిగే మేకలు ఏవి? ఏంటంటే కాశ్మీర్ లోయలో పెరిగేటటువంటి మేకలు ఏమేమి ఉన్నాయి అంటే పష్మినా జాతి మేక. ఓకే, పష్మినా జాతి మేకగా మనం చెప్పుకోవచ్చు అనమాట.
ఏంటి కాశ్మీర్ లోయలో పెరిగే మేకలు. ఓకే, తర్వాత పాలిచ్చే మేక జాతులు ఏవి అంటే పాలిచ్చే మేక జాతులు మనం గుర్తించుకోవచ్చు. జమ్మాపురి, బార్బరీ ఏంటంటే యూపీ, హర్యానాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. అదేవిధంగా చూస్తే మనకి దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన మేకల జాతులు ఏంటి అంటే మన దక్షిణ భారతదేశంలో బారారి, సూర్తి, దక్కని ఇవన్నీ కూడా మన దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి మేక జాతులుగా చెప్పుకోవచ్చు. పేదవాడి ఆవుగా ప్రసిద్ధి పొందినది ఏంటి అంటే పేదవాడి ఆవుగా ప్రసిద్ధి పొందినది మేక. ఓకే, తర్వాత అరోరా మేకకి గల మరొక పేరేమిటి అంటే గద్ది లేక చంబ. గద్ది లేక చంబ అనేది అరోరా మేకకి గల మరొక పేరుగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే బార్బరీ మేక జాతి ఏ ప్రాంతానికి చెందింది? బార్బరీ మేక జాతి ఏ ప్రాంతానికి చెందిందంటే ఢిల్లీ, హర్యానా ప్రాంతానికి చెందింది. అదేవిధంగా చూస్తే అరోరా మేకల నుంచి వచ్చే నూలును ఏమంటారు అంటే మోహైర్ అని అంటారన్నమాట. తర్వాత ప్రపంచంలో సిల్క్ ఉత్పత్తి చేయు దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సిల్క్ ను ఉత్పత్తి చేయడంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. భారతదేశంలోని సిల్క్ రకాలు ఏంటి అంటే పుష్టిది మల్బారీ కర్ణాటకలో తయారవుతుంది, టాస్సారి మధ్యప్రదేశ్, బీహార్లో తయారవుతుంది, ఎర్రి అస్సోంలో తయారవుతుంది, మోగా అస్సోంలో తయారవుతుంది అనమాట. తర్వాత టస్సార్ సిల్క్ ఉత్పత్తుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. ఓకే, టస్సార్ సిల్క్ ఉత్పత్తుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మల్బరీ రకం సిల్క్ ఏ ప్రాంతాలకు చెందినది అంటే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కాశ్మీర్, తమిళనాడు. మల్బరీ రకం సిల్క్ అనేది పశ్చిమ బెంగాల్ ఎక్కువ తయారవుతుంది, తర్వాత కర్ణాటక, తర్వాత కాశ్మీరు, తర్వాత తమిళనాడు దీంట్లో ఎక్కువగా తయారవుతుంది అనమాట. తర్వాత టస్సారీ సిల్క్ ఏ ప్రాంతాలకు చెందినది అంటే చోటా నాగపూర్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం ఈ రెండింటికి కూడా సంబంధించింది అనమాట. ఏరి మోగ రకం సిల్క్ ఏ ప్రాంతానికి చెందినది? ఏరి మోగ రకం సిల్క్ ఏ ప్రాంతానికి చెందింది అంటే అస్సోం ప్రాంతానికి చెందింది ఈ సిల్క్ అనేది. తర్వాత పట్టుకు అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది? పట్టును అధికంగా ఏం ఉత్పత్తి చేస్తుంది అంటే కర్ణాటక ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది పట్టుని. అదేవిధంగా కోళ్ల పరిశ్రమ ఏ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందింది? కోళ్ల పరిశ్రమ అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత బెంగాల్, తర్వాత కర్ణాటక, ఒరిస్సా. ఓకే, కోళ్ల పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా చూస్తే దేశంలో అధిక సంఖ్యలో కోళ్లను కలిగి ఉన్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 13.4% ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఇందా చెప్పుకున్నాం శ్వేత విప్లవం అంటే ఏంటి అని అడిగితే వివిధ అభివృద్ధి పథకాల ద్వారా దేశంలో పాల ఉత్పత్తిని పెంచడాన్నే శ్వేత విప్లవము అని అంటారనమాట. తర్వాత ఆపరేషన్ ఫండ్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించినది? దానిని ఏ సంవత్సరంలో చేపట్టారు అంటే దేశంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు 1970వ సంవత్సరంలో ఆరంభించిన సమీకృత డైరీ అభివృద్ధి కార్యక్రమమే ఈ యొక్క ఆపరేషన్ ఫండ్ ప్రాజెక్ట్ గా మనం చెప్పుకుంటాము. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే పాల ఉత్పత్తికి సంబంధించింది అనమాట. ఆపరేషన్ ఫండ్ ప్రాజెక్ట్ ను చేపట్టినది ఎవరు అంటే జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు. జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు అనేది ఆపరేషన్ ఫండ్ ప్రాజెక్ట్ ని చేపట్టారనమాట. తర్వాత మనం చూసుకుంటే ఆపరేషన్ ఫండ్ ప్రాజెక్ట్ మౌలిక స్వరూపం ఏమిటి అంటే గ్రామీణ పాల ఉత్పత్తిదారులను నగర వినియోగదారులతో కలపడానికి ఉద్దేశించింది. ఈ ఆపరేషన్ ఫండ్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి పాలు అనేవి పట్టణాల్లో ఉన్న వారితో కలపడానికి ఇది సంబంధించింది అనమాట. 1970లో ప్రారంభించిన ఆపరేషన్ ఫండ్ 1 విజయవంతం కావడంతో ఆపరేషన్ ఫండ్ 2ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 1881 21 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవి మనకి ప్రారంభించడం జరిగిందనమాట. ఆపరేషన్ ఫండ్ ఎప్పుడు ముగిసింది అంటే 1881లో ఇది ముగిసింది.
ఆపరేషన్ ఫ్లడ్ 1 ఎవరి సహాయంతో ప్రారంభించారు అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఈ ఆపరేషన్ ఫ్లడ్ 1 ప్రారంభించినట్లు తెలుస్తుంది అనమాట. ఆపరేషన్ ఫ్లడ్ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై లాంటి మెట్రో నగరాలకు తగినంత పాల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవడమే ఈ ఆపరేషన్ ఫ్లడ్ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఆపరేషన్ ఫ్లడ్ 2 సాధించిన విజయాలు ఏమిటి అంటే 136 మిల్లీ షెడ్స్ లో మొత్తం 34,500 సహకార పాల కేంద్రాల స్థాపన, దాదాపు 36 పాల ఉత్పత్తిదారులు ఈ పథకం సంఘటిత ప్రచురించింది అనమాట. ఓకే, తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ 2 ఎప్పుడు ముగిసింది అంటే 1985లో ఇది ముగిసింది అనమాట. ఓకే, తర్వాత మనకి ఆపరేషన్ ఫ్లడ్ సాధించిన విజయం వల్ల 1973-74లో 23.2 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి 1996-97 నాటికి ఎంత పెరిగింది అంటే 68.5 మిలియన్ టన్నుల వరకు కూడా ఈ ఉత్పత్తి అనేది పెరిగిందనమాట. ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుతం ప్రపంచ పాల ఉత్పత్తుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే పాలను ఉత్పత్తి చేయడంలో భారతదేశం మనకి మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో అమెరికా ఉంది. పాలు అనేవి ఎక్కువగా భారతదేశంలోనే లభిస్తున్నాయి, తర్వాతే అమెరికాలో లభిస్తున్నవి. ఒకటో స్థానం, రెండో స్థానం. ఓకే, తర్వాత పాల ఉత్పత్తుల్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. పాలు ఎక్కువగా ఎక్కడ లభిస్తున్నాయి అంటే ఉత్తరప్రదేశే, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గుజరాత్. తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ సాధించిన అతిపెద్ద విజయం ఏమిటి అంటే జాతీయ పాల గ్రేడ్ స్థాపన. జాతీయ పాల గ్రేడ్ స్థాపన అనేది జరిగిందనమాట. తర్వాత పాల ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న సహకార సంస్థ ఏది, అది ఏ రాష్ట్రానికి ఉంది అంటే అమూల్ సహకార సంస్థ. ఇది గుజరాత్ లోని ఆనంద్ లో ఉంది. అమూల్ సహకార సంస్థ ఇది గుజరాత్ లో ఆనంద్ లో ఉంది అనమాట. తర్వాత చూస్తే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తుల్లో అగ్రగామిగా మారడానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే వర్గీస్ కురియాన్ అనే ఈయన కారణం అనమాట. డైరీ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ను ఏ సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే 1985 సంవత్సరంలో 1985 సంవత్సరంలో ఆనంద్ లో ప్రారంభించడం జరిగిందనమాట. తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ వల్ల 1970లో 107 గ్రామాలుగా ఉన్న తలసరి పాల లభ్యత 2004-2005 నాటికి 2232 గ్రాములు అనేది పెరిగిందనమాట. ఎంత పెరిగిందంటే 232 గ్రాములు అనేది పెరిగింది. జాతీయ పశువుల పాల దిగుబడి సామర్థ్యాన్ని పెంచేందుకు ఏ విదేశీ జాతులతో కలిపి సంకర జాతి పశువుల వృద్ధికి కృషి చేయడం జరిగింది అంటే జెర్సీతోని, అదేవిధంగా చూస్తే బ్రౌన్ స్విస్, తర్వాత చూస్తే షార్ట్ హార్న్, ఆవిర్ ఫైర్, హోత్స్టాన్, పిసియాన్ జాతులు, ఈ జాతులతో కలిపి చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత చూస్తే సంకర జాతి పశువు అభివృద్ధిలో దేశంలో ముందుగా ఉన్న రాష్ట్రం ఏది? సంకర జాతి పశువు వృద్ధిలో దేశంలో ముందుగా ఉన్న రాష్ట్రం కేరళలో ఎక్కువగా ఉందన్నమాట. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత స్థానంలోనేమో తమిళనాడు, తర్వాత ఏమో యూపీ, అదేవిధంగా చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నవి. ఓకే, గొర్రెలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉన్నవి. దేశంలో ఒంటెలలో 70% ఏ రాష్ట్రానికి చెంది ఉన్నవి అంటే మనందరికీ తెలిసిందే. ఒంటెలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్ లో ఉన్నాయి. కంచరగాడిదలు ఎక్కడ ఉన్నాయి అంటే రాజస్థాన్ లో ఉన్నాయి. యూపీ, గుజరాత్, కాంచ్ ప్రాంతాల్లో ఈ కంచరగాడిదలు అనేవి ఎక్కువగా ఉన్నవి. తోళ్ల వస్తువుల ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే భారతదేశం ఏంటంటే తోళ్ల వస్తువుల ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశంగా ఉంది. అదేవిధంగా చూస్తే గేదె చర్మాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రాలు ఏంటి? గేదె చర్మానికి కూడా యూపీ, పశ్చిమ బెంగాల్, బీహార్లు బాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒంటెలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే రాజస్థాన్ లోనే ఉన్నాయి, హర్యానాలో కూడా ఎక్కువగా ఉన్నాయి.
అదేవిధంగా చూస్తే చర్మ పరిశ్రమ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కాన్పూర్, ఢిల్లీ, కోల్కతా, మద్రాసు, ఆగ్రాలో, కాన్పూర్లోని, ఢిల్లీలోని, కోల్కతా, మద్రాసు, ఆగ్రాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూస్తే వైశాల్యం రీత్యా దేశీయులకు లభ్యమయ్యే సముద్ర చేపల ప్రాంతం ఎంత అంటే వైశాల్య రీత్యా దేశంలో లభ్యమయ్యే సముద్ర చేపల ప్రాంతం ఎంత అంటే 2 మిలియన్ల చదరపు కిలోమీటర్లు, 2 మిలియన్ల చదరపు కిలోమీటర్లు అన్నమాట. తర్వాత పశ్చిమ తీరంలో చేపలు బాగా లభ్యమయ్యే కాలం ఏంటి అంటే నైరుతి ఋతుపవనం అనంతరం ఎక్కువగా అంటే సెప్టెంబర్ నుంచి మార్చి దాకా అన్నమాట. సెప్టెంబర్ నుంచి మార్చి దాకా నైరుతి ఋతుపవనాల అనంతరం. తర్వాత పశ్చిమ తీరంలో ఎక్కడ అధికంగా చేపలు లభ్యమవుతున్నాయి అంటే కేరళ తీరంలోని, తర్వాత చూస్తే కోణార్క్ తీరంలో, ఈ 2 తీరాల్లో కూడా చేపలు అనేవి మనకి ఎక్కువగా లభిస్తున్నాయి అన్నమాట. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే మనకి ఎక్కువగా లభిస్తున్నవి ఇంకా మనకి ఏమున్నాయంటే ఇంపార్టెంట్ వచ్చేసి పశ్చిమ తీరంలో చేపలు ఎక్కడ తక్కువగా లభ్యమవుతున్నాయంటే గుజరాత్ తీరంలోని, కర్ణాటక తీరంలో తక్కువగా లభిస్తున్నాయి అనమాట. గుజరాత్, కర్ణాటక ఈ 2 తీరాల్లోని కూడా తక్కువగా లభిస్తున్నాయి. అదేవిధంగా చూస్తే పశ్చిమ తీరంలో లభ్యమయ్యే ముఖ్యమైన చేపల రకాలు ఏంటి అంటే సార్డైన్, మెక్రేల్, రొయ్యలు మరియు హెర్రింగ్స్, ఇవన్నీ కూడా మనకి రకాలు అనమాట. ఈ పశ్చిమ తీరంలో లభ్యమయ్యేటటువంటి ముఖ్యమైన చేపల రకాలుగా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా చదివాము అంటే ఒకసారి చదివితే ఏది మనకి అంతగా గుర్తుండదు. మనం ఏంటంటే ఆప్షన్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. మీరు పదే పదే వింటేనే తప్ప ఇలాంటివి మనం ఎక్కువగా ఆన్సర్ చేయలేము. ఓకే, తర్వాత చూస్తే తూర్పు తీరమును చేపలు పట్టే కాలం ఏంటంటే జూలై నుండి అక్టోబర్ వరకు ఆంధ్ర, ఒరిస్సా, సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు తమిళనాడు. ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చేపలు అనేవి పడుతూ ఉంటారు అనమాట. ముచ్చపు చిప్పలు అధికంగా లభ్యమయ్యే ప్రాంతం ఏంటి అంటే ట్యూటికారిన్ తమిళనాడులో ఉంది. ట్యూటికారిన్ అనేది తమిళనాడులో ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మంచినీటి చేపలు అధికంగా లభించే రాష్ట్రాలు వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్, తర్వాత మనకి బీహారు, తర్వాత అస్సాం, ఇట్లా ఏంటి మంచినీటి చేపలు అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇండియన్ సాల్మాన్ అని ఏ రకం చేపని అంటారు అంటే రావాస్ చేపని ఏమంటారంటే రావాస్ ని ఏంటంటే ఇండియన్ సాల్మాన్ అని అంటారన్నమాట. సముద్ర చేపలు అధికంగా లభించే రాష్ట్రాలు ఏంటి అంటే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఇవన్నీ కూడా మనకి సముద్ర చేపలు అధికంగా లభ్యమవుతాయన్నమాట. అధికంగా ఎక్కువ ఎక్కడ లభ్యమవుతాయి సముద్ర చేపలు అనేవి కేరళలోనే ఎక్కువగా లభ్యమవుతాయి, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు. అయిన తర్వాత భారత్ లో లభించే ముఖ్యమైన సముద్ర చేపల రకాలు ఏంటి అంటే మెక్రెల్, హెర్రింగ్స్, రొయ్యలు, ఏంటంటే భారతదేశంలో లభించే ముఖ్యమైనటువంటి సముద్ర చేపల రకాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువగా ఏమి లభ్యమవుతుంది అంటే మెక్రేల్ అనేది ఎక్కువగా లభ్యమవుతుంది, హెర్రింగ్స్ తర్వాత అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే భారతదేశంలో 1996-97లో చేపల ఉత్పత్తి ఎంత అంటే 53.5 లక్షల టన్నుల వరకు ఉంది. ఓకే, తర్వాత చూస్తే 2001-2 భారతదేశంలో ఎన్ని లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఎగుమతి చేసింది అంటే 5,815 లక్షల టన్నులు. వీటి విలువ వచ్చేసి 5,08,815 కోట్లు. దేశంలోని మొత్తం చేపల ఉత్పత్తిలో ఏ చేపల వాటా అధికము అంటే సముద్ర చేపల వాటా అధికము. ఏ చేపల వాటా అధికంగా ఉందంటే సముద్ర చేపల వాటా అధికంగా ఉంది. తర్వాత చూస్తే దేశంలోని చేపల ఉత్పత్తుల్లో సముద్ర చేపల యొక్క వాటా ఎంత అంటే
57.4 57.4 చెప్పుకోవచ్చు. సముద్ర చేపల ఉత్పత్తుల్లో పశ్చిమ తీరం వాటా ఎంత అంటే 75% చెప్పుకోవచ్చు. 75% చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత తూర్పు తీరంలో పోలిస్తే పశ్చిమ తీరం చేపల ఉత్పత్తులు అగ్రమగామిగా ఉండడానికి కారణం ఏమిటి అంటే పశ్చిమ తీరంలోని నీటిలో ఫాస్ఫేట్, నైట్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉండడంతో చేపలకు ఆహారమైన ప్లాంక్టన్లు పెరగడం, పశ్చిమ ఖండం తీరపు అంచు విశాలంగా ఉండడమే కారణం అన్నమాట. ఓకే, తర్వాత దేశం మొత్తం చేపల ఉత్పత్తుల్లో భూభాగంలో చేపల ఉత్పత్తి వాటా ఎంత ఉంది అంటే దేశం మొత్తం చేపల ఉత్పత్తుల్లో భూభాగంలో ఉండేటటువంటి చేపల ఉత్పత్తి వాటా వచ్చేసి 42.5గా మనం 42.6గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూభాగంలో చేపలు దొరికే ప్రదేశాలు ఏమిటి అంటే మంచినీటిలోని నది ముఖద్వారాల వద్ద ఎక్కువగా చేపలు దొరుకుతూ ఉంటాయి. మంచినీటిలో దొరుకుతాయి, నది ముఖద్వారాల వద్ద ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మంచినీటి చేపలు ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే నీటిపారుదల కాలువలు, జలాశయాలు, చెరువులు, తాటకలు, సరస్సులు, వీటి నుంచి ఈ మంచినీటి చేపలు అనేవి లభిస్తూ ఉంటాయి. నదీ ముఖద్వారం ద్వారా చేపలు ఎక్కడెక్కడ లభిస్తున్నాయి అంటే ఉప్పు కయ్యలు, డెల్టా లోయలు, పృష్ఠ జలాలు, లాగూన్లు, ఈ నదీ ముఖద్వారాల ద్వారా చేపలు ఇక్కడ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే మనకి భూభాగంలో చేపలు పట్టడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ అన్నమాట. 1884-85 నుంచి 1993-94 మధ్యకాలంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం సాధించిన వార్షిక వృద్ధి రేటు ఎంత ఉంది అంటే 6% ఉంది. 6% వరకు కూడా ఉంది అన్నమాట. ప్రస్తుతం దేశంలో అధిక పశు సంపద గల రాష్ట్రాలు ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అని. తర్వాత పాలిచ్చే మేలు రకమైన పశువుల జాతులను కొన్నిటిని తెలుపుము అంటే పాలిచ్చేవన్న గీరు, సింధి, సహివాల్, డెమోని మొదలైనవి. గీర్ జాతికి చెందిన పశువులు ప్రధానంగా ఏ ప్రాంతానికి చెందింది అంటే సౌరాష్ట్ర ప్రాంతానికి మరియు గుజరాత్ ప్రాంతానికి చెందినవి. తర్వాత సూర్తి జాతికి చెందిన గేదెలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే గుజరాత్ లోని మైదాన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సూర్తి జాతికి చెందిన గేదెలు ఏ ప్రాంతంలో ఉన్నాయంటే గుజరాత్ లోని మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఎడారి వాడ అంటే ఏమిటి అంటే ఎడారి వాడ అంటే ఒంటె అనమాట. ఒంటెనే ఎడారి వాడ అంటారు. ఉన్ని ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్, సుమారు 41% వరకు ఉంది. ఉన్నిని ఉత్పత్తి చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. సిల్కోత్పత్తి చేసే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 2వ స్థానం. సిల్క్ ఉత్పత్తుల్లో భారతదేశంలో ప్రపంచంలో ఉన్న 2వ స్థానం ఏంటంటే 2వ స్థానం అనమాట. 1వ స్థానంలో ఏముందంటే చైనా ఉందన్నమాట. సిల్క్ ఉత్పత్తుల్లో 2వ స్థానం ఏమో భారతదేశం, మొదటి స్థానం ఏమో చైనాగా మనం చెప్పుకోవచ్చు. దేశంలో చేపల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే చేపలు ఎక్కడ ఎక్కువగా వినియోగిస్తున్నారంటే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ యూట్యూబ్ లో మనం చెప్పుకున్న అంశాల నుంచి తప్పకుండా బిట్స్ అనేవి వస్తాయి. ఏంటంటే కనీసం ఒక 2 బిట్స్ అయినా సరే మనం ఈరోజు చెప్పుకున్న లెసన్ నుంచి వస్తాయని నాకు బాగా నమ్మకంగా ఉంది. మీరు తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.